కొన్ని బాధలు ఉంటాయి, వాటికి పరిష్కారం ఉండదు. ఎందుకు జరిగిందో కూడా మనకు అర్థం కాదు. ఏం చేస్తే తిరిగి మామూలు అయిపోతుందో కూడా తెలియదు. ఇదంతా మన మంచిగా జరిగింది అని చెప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోదు. అట్లాంటి బాధ గురించి మేగన్ డివైన్ రాసిన హౌ టు క్యారీ వాట్ కాంట్ బి ఫిక్స్డ్ పుస్తకం గురించి. ఈ పుస్తకంలో నాకు అన్నింటికంటే నచ్చిన విషయం ఏంటంటే, ప్రతి బాధకి ఒక లెసన్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి నష్టంలోనూ ఏదో ఒక మంచి జరిగిందేమో అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జరిగింది చాలా బాధాకరమైనదే, అంతే. దాన్ని అందంగా మార్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని విషయాలను మనం ఫిక్స్ చేయలేం. మనకి బాధలో ఉన్న వాళ్ళు కనిపిస్తే వెంటనే ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది. అన్నీ సర్దుకుంటాయి, దానివల్ల ఏదో మంచి జరుగుతుంది, కాలమే అన్ని నయం చేస్తుంది, ఇలా ఏదో చెప్పి వాళ్ళ బాధను నయం చేయాలనుకుంటాం, తగ్గించాలనుకుంటాం. కానీ కొన్నిసార్లు అవతలి వ్యక్తికి పరిష్కారం అవసరం లేదు. వాళ్ళ బాధ నిజంగా బాధే అని ఎవరో ఒప్పుకుంటే చాలు. అవును, నువ్వు పడుతున్నది చాలా కష్టం అని ఎంపతి చూపించడం, వాళ్ళ పక్కన కూర్చోవడం కూడా చాలా పెద్ద సహాయమే. ఇంకే అడ్వైజ్లు అక్కర్లేదు. బాధ నుంచి బయటపడటం అంటే దాన్ని మర్చిపోవడం కాదు. మనకి గ్రీఫ్ అంటే అదొక ఫేజ్ లాగా అనిపిస్తుంది. కొన్ని రోజులు బాధపడాలి, తర్వాత మెల్లగా నార్మల్ అయిపోవాలి. కానీ రియాలిటీలో అట్లా అన్నిసార్లు కుదరకపోవచ్చు. కొన్ని విషయాలు మన జీవితంలో జరిగాక అవి మనల్ని పూర్తిగా మార్చేస్తాయి. బాధ తగ్గొచ్చు, మన జీవితం మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు. కానీ జరిగిన విషయం మన జీవితంలో ఒక భాగంగా మిగిలిపోవచ్చు. అది మర్చిపోవడం కాదు, దాంతో కలిసి ఎట్లా బతకాలో నేర్చుకోవటం. ఇంకా ఎందుకు బాధపడుతున్నాను ఈ విషయం గురించి అని మనల్ని మనం తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి నాకు ఈ పుస్తకంలో బాగా నచ్చిన విషయం. మనకి బాధ ఉన్నప్పుడు కూడా మనమే మనల్ని జడ్జ్ చేసుకుంటాం. ఇంతకాలం అయింది కదా, ఇంకా ఎందుకు ఇట్లాగే ఉన్నాను, అందరు ముందుకెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇక్కడే ఆగిపోయాను. బాధకి ఒక టైం టేబుల్ అంటూ ఏమి ఉండదు కదా. ఒకరికి 6 నెలలు పట్టొచ్చు, ఇంకొకరికి సంవత్సరాలు పట్టొచ్చు. ఎవరితోనో మన బాధని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బాధాకరమైన ఎమోషన్స్ మనలో ఉన్నాయి అని అంటే అది మనలో ఏదో తప్పు ఉందని కాదు. బాధ, కోపం, ఒంటరితనం, కన్ఫ్యూజన్, లాంగింగ్ ఇవన్నీ వచ్చాయని నేను వీక్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. మనకి బాధ కలిగినప్పుడు బాధపడటం కూడా మనం మనిషి అనిపించుకోవడంలో ఒక భాగమే. ప్రతి ఎమోషన్ని వెంటనే పోగొట్టేయాల్సిన ప్రాబ్లం లాగా చూడాల్సిన అవసరం లేదు. దీని నుంచి ఎప్పుడు బయటపడతాను అని ఆలోచించేదాని బదులు ఈ పుస్తకంలో చెప్పిన ఒక మంచి విషయం ఏంటంటే, దీని నుంచి నేను ఎట్లా బయటపడాలి అని ప్రతిసారి ఆలోచించే బదులు, ఇప్పుడు నాకు ఈ బాధ ఉన్నా సరే దాంతోపాటు ప్యారలల్గా నా జీవితాన్ని ఎట్లా కొనసాగించవచ్చు అని మనల్ని మనం అడిగి చూస్తే మన పర్సెప్షన్ మారిపోతుంది. ఆ బాధతోనే రోజు ఫైట్ చేయడం తగ్గుతుంది. ఇంకో పాయింట్, హీలింగ్ అంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా అయిపోవడం కాదు. కొన్నిసార్లు మనం హీలింగ్ని కూడా ఒక అచీవ్మెంట్ లాగా చూస్తాం. ఇప్పటికిప్పుడే నేను పూర్తిగా దాని నుంచి బయటపడాలి అనుకోవడం. కానీ హీలింగ్ అంటే గతం జరగలేదు అని అన్నట్టు అయిపోవడం కాదు. కొన్ని జ్ఞాపకాలు ఇంకా బాధ పెట్టొచ్చు, కొన్ని రోజులు మళ్ళీ కష్టంగా అనిపించవచ్చు, అయినా కూడా మనం బతకొచ్చు, నవ్వచ్చు, ప్రేమించవచ్చు, పని చేయవచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. మనలో ఒక మూలలో బాధ ఉన్నంత మాత్రాన మిగతా జీవితాన్నంతా ఆపేయాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకంలో నాకు నచ్చిన అతిపెద్ద టేక్అవే ఏంటంటే, జీవితంలో ప్రతి విషయానికి మనకు క్లోజర్ దొరకదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాదు. కొన్ని సంబంధాలు మనం అనుకున్నట్టుగా ఉండవు. కొన్ని కలలు మధ్యలోనే ఆగిపోవచ్చు. కొన్ని జరిగిన విషయాలను ఎంత కోరుకున్నా మనం మార్చలేము. కానీ గతాన్ని మార్చలేకపోయినా దాన్ని మనం ఎలా మోస్తున్నామో మార్చుకోవచ్చు. ఈ బుక్ నాకు కలిగించిన ఫీలింగ్ ఇదే. బాధని మాయం చేసే ఫార్ములా ఏమీ ఇందులో లేదు. అంతా చివరికి మంచి జరుగుతుంది అని మనం ఓదార్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు జరిగిన కష్టాన్ని కష్టంగానే యాక్సెప్ట్ చేస్తూ మన లైఫ్ని కొనసాగించుకోవడానికి మనకి మనమే పర్మిషన్ ఇచ్చుకోవాలి. ఇంకో విషయం,
ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళ బాధని మనం తీసేయాల్సిన బాధ్యత మనది కాదు. ప్రతిసారి అడ్వైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పే ఓదార్పు కొన్నిసార్లు సరిపోతుంది. ఎందుకంటే కొన్నిటిని మనం పరిష్కరించలేము. కానీ వాటిని మోస్తున్న మనిషికి ఒంటరిగా మోసే అవసరం లేకుండా చేయొచ్చు.